షిరిడి సాయిబాబా దేవుడా కాదా? ఇప్పుడు ఈ అంశం అగ్గిరగులుస్తోంది. ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే కల్లోలం పుట్టిస్తోంది. గతంలో షిరిడి సాయిపై లడాయి ప్రకటించారు ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి. ఆలయాల్లోని షిరిడి సాయి విగ్రహాలను తొలగించాలని, బాబాకు పూజలు చేయకూడదని, ఆయన అసలు దేవుడే కాదని స్వరూపానంద అనడంతో అగ్గిరాజుకుంది. ఈ నేపథ్యంలో సాధువులు సన్యాసుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏ రకంగా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు? నిజమైనటువంటి వాళ్ళైతే కూర్చుని దమ్ముంటే, నిజంగా ఉంటే, పరంపర ఉంటే, శంకరాచార్యుల మీద గౌరవం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. అర్థమవుతుందా? ఎంతలా ఎస్కేప్ అవుతున్నారో చూడండి, ఎంత సమాజాన్ని వాళ్ళు ఇది చేస్తున్నారో చూడండి. తప్పే కదా. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మీ డిమాండ్ ఏమిటి? ఆయన వచ్చి ఇప్పుడు ఆయన ఏమన్నారు, నేను శంకరాచార్యం అని దాసుండి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడేమో మా గురువారిని తిడుతూ శంకరాచార్యం దాసుడు అంటున్నారు, వీళ్ళేమో ఇది డూప్లికేట్ పాంప్లెట్ అంటున్నారు. ఈ బహిరంగ సవాల్ అనేటువంటిది ఇది కేవలం పుస్తకం పేరు అంటున్నారు. ఈ రకాలుగా అందరినీ మిస్లీడింగ్ చేసి ఇంకోటి ఏమంటున్నారంటే చూడండి, ఇక్కడ అలా కాదు. హిందూ దేవస్థానాల్లో సాయిబాబా విగ్రహాలు, హిందూ దేవస్థానాల్లో నేను ఒకటే చెప్తున్నానండి. ఈ రోజు చాలా మంది పండితులు, సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళు వేదాన్ని గురించి, వ్యాసుడి గురించి, వాళ్ళ ధర్మాన్ని గురించి చక్కగా చెప్పుకోండి, పొగడండి, కీర్తనలు చేయండి. మేము ఏమి కాదనం. మేమేమంటున్నామంటే సాయిబాబాను, సాయి సచ్చరిత్రను, సాయి సిద్ధాంతాన్ని, సాయి యొక్క మార్గదర్శకత్వాన్ని, సాయి యొక్క సత్ప్రవర్తనను అపహాస్యం చేయకండి, విమర్శలు చేయకండి, విమర్శలు చేయకండి. నీకేం తెలుసు? నీకు వేదమే తెలుసు, తెలియదు, నువ్వు మాట్లాడతావా? ఒక వ్యక్తి దీని మీదే రీసెర్చ్ చేస్తే సాయి సచ్చరిత్రలో చూస్తే తెలుసు, సాయి సచ్చరిత్రలో కూడా సాయిబాబా ముసల్మాన్ అని చెప్పాడు. ఒక విషయం ఆగండి. వీడియో కూడా పిచ్చి, అది కూడా తీసుకోవచ్చు. వీళ్ళకు మత పిచ్చి, మాది మతం, మాది శాస్త్రం, మత చారస్తులు, మత ఉన్మాదులు వీళ్ళు. ఏమండి, నేను ఒక విషయం చెప్తున్నా. ప్రస్తుతం పంపా క్షేత్ర పీఠాధిపతి శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు. మీరు కూడా మీ ప్రశ్నల్ని ఆయనకి సంధించవచ్చు, వారు సమాధానాలు చెప్తారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04066660337 లేదా 338. నమస్కారం అండి గోవిందానంద గారు. ఇప్పుడు చాలాసేపటి నుంచి భక్తులందరూ ఎదురు చూస్తున్నారు మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని కొంతమంది ప్రశ్నలు సంధించడానికి, కొంతమంది వాళ్ళ సందేహాలని నివృత్తి చేసుకోవడానికి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. వాళ్ళకి అవకాశం ఇచ్చే ముందు తొలి ప్రశ్న నా నుంచి, తప్పనిసరిగా బాబా దేవుడు కాదు కాదు అన్నది మీ వాదన. అసలు దేవుడికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? మంచి ప్రశ్న. మీ సమాధానం కోసం ఎదురు చూస్తే ఆరు లక్షణాలతో, 6 గుణాలతో ఎవరైతే సంపూర్ణమైనటువంటి ఒక పూర్ణంగా ఉంటారో వాళ్ళని భగవంతుడు అంటాం. ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు, ఇక్కడ మేము శ్లోకాలు చెబుతూ వెళ్ళాం. సామాన్య భక్తులు కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి సామాన్యంగా చెప్తాం. అలాగే షణ్ణాం భగవీర్త అని చెప్పేసి ఈ 6 గుణాలు ఎవరు అయితే ఉంటూ ఉంటాయో వాళ్ళల్లో కించిత్తు కూడా ఎటువంటిది తక్కువ ఉండదు. అందుకే మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది భగవంతుడు అనేటువంటి ఒక నిర్వచనం ఉంది. ఆ నిర్వచనాన్ని మనం తీసుకుంటే కేవలం దశావతారాలే మనం ఒప్పుకునేటువంటిది. భాగవతంలో చూస్తే దశావతారాల కంటే ఇంకా ఎక్కువగా కూడా అవతారాలు ఉన్నాయి. మనం ఏది అవతారం ఒప్పుకోవాలి అంటే దానికి ఒక పురాణ ప్రమాణం కానీ ఎక్కడో ఒక చోట ఉల్లేఖించి ఉండాలి కదా. ఉల్లేఖం లేకుండగా భగవంతుడు అంటే అది కుదరదు కదా. భగవంతుడు మనకి ఉన్నారు, అసలు మనకి లేని భగవంతుడు ఎవరున్నారు చెప్పండి? కొత్త కొత్త భగవంతుడిని మనం సృష్టించుకోవడానికి మీకు చదువు రాదా? అంటే అవసరంతో సృష్టించబడిన దేవుడు కాదు కదా సాయిబాబా. ఇది మంచి పాట అన్నారు. అసలు భగవంతుని ఎవరు సృష్టిస్తారు? ఇది మనుష్యులు సృష్టించినటువంటి భగవంతుడు.
అర్థమవుతుందా మీకు? మనుషులు సృష్టించినటువంటి భగవంతుడు వేరే, సాక్షాత్తు భగవంతుడే రావడం అనేటువంటిది అది వేరే. అందుకే అవతారము అంటారు దాన్ని. అవతారత పైనుంచి ఆ భగవంతుడు అవతారాన్ని పొందుతూ ఉంటాడు. ఉదాహరణకి ఎప్పుడెప్పుడు అవతారాలు పొందుతూ ఉంటారు? యథా యథాయి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అందరికీ తెలుసున్నటువంటిది. ఎప్పుడైతే అధర్మమయం ఎక్కువ అవుతూ ఉంటుందో అటువంటి సమయాల్లో భగవంతుడు వస్తాడనేటువంటిది ఒక వాక్యం ఇచ్చారు. ఈ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఏదో పెద్ద అధర్మం అయిపోతుంది, ఆ శ్లోకాన్ని మనం ఉపయోగించేసేసుకుని చూడు ఇప్పుడు నేను భగవంతుడు, ఏదో అధర్మం అయిపోతుంది, మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి నేను వచ్చేసేసాను. ఇది తప్పు కదా? అంటే నా అజ్ఞానంతో చిన్న ప్రశ్న వేస్తున్నాను. జ్ఞానంతోనే వేయండి, జ్ఞానంతో సమాధానం చెప్తాను. మీ అంత జ్ఞానం నాకు లేదు, నా అజ్ఞానమే అనుకుందాము. ఇప్పుడు నాకు చిన్న అవసరం ఉంది, ఆ అవసరాన్ని తీర్చడానికి ఆ సమయానికి ఎవరు లేరు, నేను ఎదురు చూస్తున్నా. అదే సమయానికి ఒక వ్యక్తి వచ్చి నాకు అవసరాన్ని తీర్చారు. నువ్వు దేవుళ్ళ వచ్చావు అంట కదా. దేవుడు ఉన్నటువంటిది అవసరాలు తీర్చడానిక, దానికంటే ఉత్తమమైనటువంటి దాన్ని అవసరం అంటే అది సాయం అవ్వచ్చు. అవసరం అంటే అది సాయం చేయడానికి సామాన్యంగా మీరు 10 రూపాయలు అడిగితే పక్కవాడు ఇస్తాడు. అదే ఆర్థిక సాయమే అవ్వక్కర్లేదు. కొన్ని సమయాల్లో ప్రపంచంలో ఒక మనిషికి కావాల్సింది ఏమిటి? ఇప్పుడు ఏమవుతుందంటే తనకి ఎంత కావాలో అంతకంటే అత్యాశ పెరిగిపోయింది. ఇప్పుడు అర్థమవుతుంది మీకు? అత్యాశ పెరిగిపోవడం వల్ల ఏదేదో అయిపోతుంది. ఒక మనిషికి జీవనానికి ఏదేం కావాలి అసలు? అది మర్చిపోయాం మనం. అది మర్చిపోయి ఏదో ఒక జీవనశైలిలో వెళ్ళిపోతున్నాం. పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి జీవన విధానాన్ని మనం వదిలేసుకున్నాం. ఒక వ్యక్తి చక్కగా ఆకులో భోంచేయచ్చు, బంగారు పళ్ళల్లో భోంచేయాలనేటువంటి కోరిక పుడితే అది ధర్మం. అది భోజనం చేయడం ముఖ్యం కదా. భోజనం చేయడం ముఖ్యం కావట్లేదు. ఇక్కడ ఏమైపోతుంది? సాయిబాబా మీరు ప్రశ్న అడిగారు కదా, మీరు ఆవశ్యకత గురించి అన్నారు. మనుష్యులకి ఎంత ఆవశ్యకత ఉండాలో అంత ఆవశ్యకతలో ఉండకపోతే అది విపరీతమైపోతుంది. ఎప్పుడైతే విపరీతమైపోతుందో అది వినాశాలకు దారితీస్తుంది. ఉదాహరణకి పాయాసం తింటున్నారండి, మీరు 1 గ్లాస్ తినగలరు, 2 గ్లాస్ తినగలరు, 10 గ్లాస్ తాగలరా? ఏమవుతుంది? పాయాసం మంచిదే, ఎక్కువైపోతే విపరీతమైపోతుంది. అలాగే ఇప్పుడు కానీ సాయి నామామృతం ఎంత గ్రోలినా ఇంకా అంత మధురంగానే ఉంటుందని సాయి భక్తులు అంటున్నారు. ప్రస్తుతం మీతో మాట్లాడడానికి నెల్లూరు నుంచి నెల్లూరు సాయి పీఠం అధిపతి సుధాకర్ అందుబాటులో ఉన్నారు. సుధాకర్ గారు మాట్లాడండి. సుధాకర్ బాబా గారు చెప్పండి. నమస్కారం అండి. సౌండ్ వినబట్టలేమా? వారందరికీ పెద్దలకి నమస్కారం. సాయిబాబా ప్లస్ పీఠాలు అనే దాని మీద ఉదయం మన కార్యక్రమాన్ని సాయి షిరిడి సంస్థానం ప్రచురితమైనటువంటి హేమాడ్ పంత్ విరచిత సాయి సచరిత్రలో సాయినాథుడు ఎక్కడ నేను దేవుడు అని చెప్పుకోవాలి. ఫస్ట్ పాయింట్. తర్వాత ఆయన ఆచరించినటువంటి విధానాలు ఒక పర్టిక్యులర్ సమాజానికి లేదు పర్టిక్యులర్ మతానికి సంబంధించినవి అని కూడా ఆయన ఎక్కడ చెప్పుకోవాలి. ఆయన ఎంతవరకు చెప్పుకున్నారంటే, నన్ను గుర్తించాలి అని అంటే మీరు గురు చరిత్ర చదవండి, మీ గురువు ఎవరో మీకు అర్థమవుతారని చెప్పుకున్నారే కానీ నేను గురువునని కూడా ఎక్కడ చెప్పుకోవాలి సాయిబాబా గారు. అయితే ఆయన అడిగిందల్లా ఏంటంటే భగవంతుడి పట్ల విశ్వాసంతో ఉండండి, ఆ భగవంతుడి నామాన్ని సదా స్మరణం చేసుకోండి అని చెబుతూ ఆయన సాయి రామ రక్షా స్తోత్రానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు సాయిబాబా గారు ప్రత్యక్ష ప్రమాణం ప్రకారం. తర్వాత ఎవరన్నా వచ్చి అడిగితే విష్ణు సహస్రనామ పారాయణ చేయమన్నారే తప్పితే ఈ మతానికి సంబంధించి ఈ సిద్ధాంతాన్ని ఆచరిస్తేనే నేను పలుకుతానైతే వారు ఎక్కడ ప్రకటించలేదు. ఇది మహారాష్ట్ర ప్రభుత్వ పబ్లిష్ దాంట్లో కూడా కొన్ని అంశాలు మనం చూడొచ్చు. తర్వాత సాయిబాబా తప్పితే వేరే వేదాలు స్మృతులు ఇవన్నీ లేవనడం అనేటువంటి కూడా అది ఎవరెవరి వివేకము విచక్షణకు సంబంధించి అని చెప్పుకుంటూ ఒక భారతదేశ పౌరుడుగా హిందువుగా ఆ మాట లేదు, మాకు సంబంధం లేదని చెప్పడం కూడా రమణానంద గారు ఎందుకనో కొంచెం తీవ్రమైన ఉద్వేగానికి లోనైనారని అనుకున్నాను నేను. ఎందుకంటే అవంతు ప్రమాణాలు ఉండబట్టే ఈ అవధూత సాంప్రదాయము, ఈ విధమైనటువంటి గురు పరంపర
ఆ గురు పరంపరలోకి మనమంతా వచ్చి ఈ రోజు ఎవరిని ఏ దేహాన్ని గురువు అనుకుంటున్నాం వాళ్ళు స్మరించుకున్న అనుగ్రహం అవకాశం లభించడం అవంటూ ఉండబట్టే. కాబట్టి ఇక్కడ బాబా దేవుడా కాదనే మీమాంస అది విజ్ఞతతో కూడినట్టు సుధాకర్ బాబా గారు గోవిందానంద సరస్వతి గారికి మీరేమన్నా ప్రశ్న సంధించదలుచుకున్నారా? అమ్మ గోవిందానంద సరస్వతి గారు, అయ్యా వింటున్నారు, చెప్పండి. హలో, మీతో మాట్లాడుతున్నారు. సరస్వతి గారికి ఏంటంటే ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు స్పందించకపోయేసరికి ప్రశ్న సంధించండి అంటున్నారు. ఆయన మమ్మల్ని ప్రశ్న వేయడానికి ఫోన్ చేయలేదు, ఆయన ఏదో చెప్తున్నారు. అయ్యా మీరేమన్నా అడగదలుచుకున్నారా? సరస్వతి గారు నమస్కారాలండి. నారాయణ ఓం. నమస్కారం. ఏం లేదు, పెద్దలు విద్వత్తు ఉన్నటువంటి మహానుభావులు మీరందరూ కూడా సమాజంలో సుఖము శాంతి సంతోషాలతో పరిడవిలింపజేసే విధంగా ఉండవలసినటువంటి ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని మతాధిపతులుగా పీఠాధిపతులుగా మార్గదర్శకులుగా ఎందుకు ఇంత హిందూ తత్వాన్ని ఈ విధమైనటువంటి దిగజార్చే స్థాయికి తీసుకొస్తున్నారు అర్థం కావట్లేదు. పెద్దలు మీరందరూ కంకణం కట్టుకుని నేతృత్వం చేయవలసినటువంటి అవసరం ఉంది కదయ్యా. తప్పనిసరిగా మీరంటున్నారు హిందూ యొక్క దాన్ని ఎందుకు దిగజారుస్తున్నారు అనేటువంటి. దిగజారిపోయినటువంటి హిందువు ఈ రకమైనటువంటి వాటిని మిమ్మల్ని మీకు చెప్పి పైకి లేవతేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సమాధానం దిగజారుడుతనం అంటే ఆయన అన్నారు కదా, ఆయన అడగండి దిగజారుడుతనం అంటే ఏమిటో. ఓకే, వారి ఉద్దేశం స్వామీజీలు సాధు సంతులు వీళ్ళంతా, ఆయన ఉద్దేశం మీకు ఎలా తెలుస్తుంది? ఆయనే అడగండి. చాలా మంది అభిప్రాయం అది. అభిప్రాయాలు అంటే చాలా మంది అభిప్రాయం, అది భక్తులందరూ మాట్లాడుకుంటారు. చాలా మంది అభిప్రాయాలను మీరు ఒక్క మాటలో చెప్పగలరా? మరి వాళ్ళందరితో మనం మాట్లాడి వాళ్ళని అడగండి. మరి చాలా మంది అభిప్రాయాన్ని ఇక్కడ మేము టీవీ తరపున రిప్రజెంట్ చేస్తున్నాం. చాలా మంది అభిప్రాయాన్ని అది మేము ఆయన దిగజారు అన్నారు కదా, అది ఏమిటి ఆయన ఇస్తే దానికి ఇంకా క్లారిఫికేషన్ ఇస్తాము. సరే, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. శ్రీనివాస్ ఒంగోలు నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు మీరు మాతో డైరెక్ట్ గా మాట్లాడండి. అవునండి, అదే సాయిబాబా గారు దేవుడు కాదంటారు కదా. చెప్పండి, వింటున్నాం. అదే అండి, సాయిబాబా గారు దేవుడు కాదంటారు కదా. అవునండి, చెప్పండి. అదే రాముల గారు ఏం చెప్తారని విన్నామని. నాయన మీకు ఏమైనా ప్రశ్న ఉంటే మాకు కాల్ చేయండి. ఆయన అడిగారు సాయిబాబా దేవుడు కాదు కదా, స్వామి వారు ఏమైనా చెప్తే వింటామన్నారు. మేము చెప్తున్నది ఏమిటంటే నాయన, మొట్టమొదటగా సమాజంలో మేము చెప్తున్న విషయం దేవుడు పక్కన పెట్టండి, దేవస్థానం పక్కన పెట్టండి. ప్రస్తుతం సబ్జెక్ట్ కాకపోయినా మీ తల్లిదండ్రులని కన్న తల్లిదండ్రులని దేవుళ్ళుగా పూజిస్తే మొట్టమొదటి మెట్టెక్కుతారు. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు? గురువు దగ్గరికి పంపుతారు. ఆ గురువు శాస్త్ర ప్రకారం జ్ఞానాన్ని బోధించి అసలు దేవుడిని చూపెడతారు. ప్రతిదీ ఒక నియమబద్ధమైనటువంటి శాస్త్ర విధానం ఉన్నది. ఆ శాస్త్ర విధానాన్ని మీరు మీ చుట్టుపక్కల పెద్దలు చాలామంది ఉంటారు, పురోహితులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే చెబుతారు. ఆ రకంగా మీరు ఆచరించండి. ఇంకో కాలర్ హైదరాబాద్ నుంచి ప్రశాంత్ గారు చెప్పండి. మేడం నమస్కారం. నమస్కారం అండి. ఏం లేదు మేడం, ఇది సాయిబాబా ఏ దేవుడైనా సరే అందరికి మంచి చేయాలని కోరుకునేది. సాయిబాబా ఏ దేవుడైనా సరే అందరికీ మంచి చేయాలని కోరుకున్నాం నాయన. మేము అందుకే ఉన్నాం, అందరికీ మంచి చేయాలని. ఈ ప్రపంచంలో ఏ ప్రాణి దుఃఖంగా ఉంటే ఏ ప్రాణికి ఇష్టం చెప్పండి? అందరి ప్రాణులు సుఖంగా ఉండాలనే కదా, అందరికీ తమ తోచినంత సహాయం చేయాలనే కదా. అదేమిటి? ప్రాణికి ఉన్న సంబంధం. కానీ ఒక ప్రాణిని భగవంతుడు చేసేస్తానంటే వేరే కదా. అది సమాధానం. ప్రస్తుతం కాలర్ ఉన్నారు ఇబ్రహీంపట్నం నుంచి. శంకర్ గారు చెప్పండి. హలో, సుందర స్వామి గారు నమస్కారం అండి. నారాయణ ఓం. చెప్పండి. కోట్లాది కోట్లని భావించే సాయిబాబాని మీరు దేవుడి దాని అంటారని మీరు ఎంతవరకు సమాధిస్తారండి మీరు? మంచి ప్రశ్న అండి. హలో, మంచి ప్రశ్న. కోట్లాను కోట్ల వ్యక్తులు ఒకటి సత్య చరిత్ర చదవండి. ఇప్పుడు మన రామాయణ మహాభారత ఎలా ఉన్నాయో అవును
హలో, వినండి స్వామి గారు, వినండి. ఇప్పుడు మీరు చేతిలో ఏదో ఆ కర్ర పట్టుకొని మీరు గోవిందరాజు మీరు ఏ విధంగా పాపులు అవుతున్నారు, అసలు మిమ్మల్ని ఏ విధంగా శంకర్ గారు ఎవరి పద్ధతి వారిది. కాకపోతే మీ ప్రశ్న మీరు సంధించారు, ఎలా సమర్థిస్తారు, సచ్చరిత్ర చదివారా, చదవండి అన్నది కాల్ కట్ అయింది. బట్ క్వశ్చన్ మీరు ఎలా సమర్థిస్తారు కోట్లాది మంది పూజించే కోట్లాది మంది పూజిస్తున్నటువంటి దాన్ని మీరు ఎలా కాదంటారు? అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే సంఖ్య ప్రధానంగా తీసుకుంటున్నారు, అంతే కదా. ఒకే ఉదాహరణ చెప్తాం. అదేదో లారీ పోటీని ఒక పుస్తకం వచ్చింది, ఏమిటండి? హ్యారీ పాటర్. ప్రపంచవ్యాప్తంగా 1,000,000 పుస్తకాలు ఎన్నో అమ్ముడుపోయింది. అది భగవద్గీత పుస్తకం ఉంది, అది 1000 పుస్తకాలే అమ్ముడిపోయింది. 2 పుస్తకాలని పక్కన పెట్టండి. హ్యారీ పోటీ పుస్తకం 1,000,000 వాల్యూమ్స్ అమ్ముడిపోయిందండి. దాని ముందు ఇది ఎంతండి అంటే అసలు ఏమిటి అర్థం? సంఖ్య కాదు ప్రధానం, మనకి అందులో ఉన్న క్వాలిటీ ప్రధానం. నిజమే, మీరు చెప్పింది బాగుంది. కాకపోతే అంతమంది భక్తులుగా మారుంటారు. అనుభవం అనేటువంటిది ఏమిటంటే అమ్మా, మనస్సుకి సంబంధించిన అనుభవం చేస్తున్నారే తప్ప ఎగ్జాక్ట్ ట్రూత్కి వాళ్ళు ఇచ్చేయలేకపోతున్నారు. మోక్షం గురించి మాట్లాడుతున్నారా? సాయిబాబా దీనికి మోక్షం గురించి, హర్షద్వర్గాల గురించి, అసలు వేదాంత తత్వశాస్త్ర చింతన గురించి ఎక్కడుంది? దర్శనాల గురించి ఎక్కడుంది? ఒకటే, మనం అడిగే కోరికలు తీరుస్తున్నారు, ఇదొక్కటే తప్ప ఏం చెప్తున్నారు మీరు? అంతే కదా. సాయిబాబాని ఎందుకంటే ఒక్కటే చెప్తున్నారు, తత్వదర్శనం ఏమైంది. మేముంటున్నది ఏమిటంటే కోరికలు ఒక్కటే కాదు. భౌతిక జగత్తులో మీరు వెళతారు, ఉద్యోగం కావాలని సాయిబాబా దగ్గర కోరుకుంటారు. అది సాయిబాబా ఫ్రెండ్ ఎవరైనా మీ ధార్మిక కోరికే, అది పక్కవాడు కూడా ఇవ్వచ్చు, దేవుడే ఇవ్వాలనే లేదు. 10 రూపాయలు రావడానికి దేవుడి దగ్గర కోరుకోవడం ఎందుకు? పక్కవాడు కూడా ఇవ్వచ్చు కదా మీకు. కానీ ఏదైతే సామాన్యులు ఇవ్వలేరో అటువంటిది. కొంతమంది అంటారు, మేము వినండి, సాయిబాబాను పూజ చేస్తే మాకు ఉద్యోగం వచ్చేసింది అంటారు, మాకు అన్నీ నెరవేర్చేస్తున్నారు అంటారు. అదే మోక్షం కాదు, అదే అంతిమం కాదు కదా. అలా అయితే కోట్యాధిపతి ఉంటాడు, అదే జీవితం? అది కాదు. దీనికంటే ఇంకా పై జీవితం ఉంది. ఇంకా దాన్ని వదిలేస్తున్నాం మనం. చిన్న చిన్న అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. చిన్న చిన్న ప్రయోజనాలు, చిన్న ప్రయోజనాలు. ఇప్పుడు అది ముఖ్యమైపోతుంది. అలాగది ముఖ్యమైపోతుంది. అది ఒక వ్యాపార దృక్పథంగా అయిపోతుంది. వెళుతున్నారు, నాకు ఉద్యోగం కావాలి, 10 రూపాయలు వేస్తారు. ఉద్యోగం వస్తే 10 రూపాయలు వేస్తాం. ఇది కాదు కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం కోరుకోవాల్సింది ఏమిటి అంటే ఇదే ఆ దేవుడు ఈ దేవుడు అని లేదు. ఇలాంటిది ఒక ప్రక్రియ తప్పైనప్పుడు అది మీరు బాబాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నది చాలా మంది భక్తుల ప్రశ్న. మాకు నమ్మకమైన దేవుడు బాబాని టార్గెట్ చేయటం లేదు, ఉన్నది ఇదయ్యా అని చెప్తున్నాం. సరే, ఇంకొక కాలర్ కూడా మనం తీసుకున్నాం. హైదరాబాద్ నుంచి వెంకట్ గారు మాట్లాడండి. మేడం నమస్కారం. నమస్కారం అండి. స్వామి గారికి నమస్తే అండి. నారాయణ. చెప్పండి మేడం, ఒక 2 ప్రశ్నలు అండి, దయచేసి కట్ చేయొద్దు. చెప్పండి. ఫస్ట్ మేము కట్ చేయట్లేదండి, కట్ చేసి మేడం అడిగాను. అందుకే ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అండి, దేవుడు అనేదానికి అసలు ఏ విధంగా మనం దేవుడు అని ఎలా అంటామండి? ఎవరిని? ఇప్పుడు దేవుడు అనే దానికి నిర్వచనం ఏంటండి? సాయిబాబా అనే ఒక వ్యక్తి, సాయిబాబా అనేట ఆయన ఒక మనిషి రూపంలో వచ్చాడు. మీరు అడిగే ప్రశ్న చూడండి. వేల మంది మనుషులకు, దయచేసి మనుషులు, కొన్ని వేల మంది మనుషులకు ఆయన సేవా కార్యక్రమాలు నచ్చి ఆయనను దేవుడిగా కొలుస్తున్నారు. ఒకటి. రెండోది, హిందూ ధార్మిక సమాజం ప్రకారం చూసుకున్నట్టయితే ప్రతి దేవుడు మానవ రూపంలోనే వచ్చాడు. ప్రతి దేవుడు మానవావతారమే ఎత్తాడు. రాముడు ఒక రాజుగా ఎలా ఉండాలి, ఒక కొడుకుగా ఎలా ఉండాలి, ఇలా ప్రతి అంశంలో ఆయన చూపించిన విలువలను బట్టి సమాజం ఆయన దేవుని చేస్తుంది. చూడండి చూడండి సార్, దయచేసి నేను మాట్లాడేసి మీ ఎక్స్ప్లెనేషన్ నేను కూడా వింటాను. అంటే ఒక దేవుడు కనిపించని 3 విగ్రహాలు ఈ రోజు ప్రపంచం మొత్తం అన్నదానం చేస్తున్నాయి సార్. అందులో ప్రముఖంగా మీరు చూస్తే షిరిడి సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, ఈ 3 కూడా మానవావతారం ఎత్తారు సార్.
అంటే నేను ఎందుకు ఇంత ఈ మాట చెప్తున్నానంటే బేసిక్ గా మనము దేవుడు అనే దానికి నిర్వచనం మనం ఇవ్వలేం సార్. మనిషి స్థాయిని మించి బతికితే దేవుడు అవుతాడు. కానీ ఈరోజు ఒక హిందూ సమాజంలోనే ఎందుకు సార్ ఇది అతి పురాతనమైన మన సాంప్రదాయము, ప్రపంచంలోనే అతి పురాతనమైన మన మతం ఎందుకు ముందుకెళ్ళలేదంటే బేసిక్ ఇట్లాంటి డిస్కషన్ సార్. అంటే నేను సాయిబాబా దీనికి మీరు అన్నారు కదా, అదే మీరు అన్నారు కదా అతి పురాతనమైనటువంటి మన ధర్మము అన్నారు కదా. మేం చెప్తున్నది ఏమిటంటే నాయన మనది అతి పురాతనమైన ధర్మం ఏదైతే ఉందో ఆ అతి పురాతనంగా వస్తున్న ధర్మమే మనం తీసుకుని ఆ మార్గంలోనే వెళ్ళాలి, కానీ కొత్త కొత్త మార్గాల్లో వెళ్ళకూడదు, కొత్త కొత్త వ్యక్తుల్ని దేవుళ్ళు చేయకూడదు. మనకి అతి పురాతనమైనటువంటి మార్గంలో మనకి ఏ దేవుళ్ళు లేరు చెప్పండి అనుగ్రహించేవాళ్ళు. అదే చెప్తున్నాం మేము. మనకి కార్యాలు కాకపోతే వినాయకుడు లేడా, చదువు రాకపోతే సరస్వతి అమ్మవారు లేరా, ధనం లేకపోతే లక్ష్మీ అమ్మవారు లేరా, ఇలాగ ఎన్ని దేవుళ్ళు మనకి లేరు. మనం ఏం చేసుకుంటున్నామంటే మన దేవుళ్ళని మనం వదిలేసుకుంటున్నాం. ఆ వదులుకోవడంలో ఏమైపోతుంది, మనం ఫలితం దక్కుతుందా? ఆయనే అన్నారు, ఇంకోటి అన్నారు ఆయన అన్నదానం గురించి ఒకటి అన్నారు. అసలు మీరు కర్ణాటక ఎప్పుడన్నా వెళ్ళారా? కర్ణాటకలో శృంగేరిలో ఎంత అన్నదానం అవుతుందో మీరు చూసారా? హొరనాడు అక్కడ ఎంత అన్నదానం అవుతుందో మీరు చూసారా? ధర్మస్థలం అక్కడ ఎంత అన్నదానం అవుతుందో మీరు చూసారా? చాలా చోట్ల ఉన్నాయండి. కానీ సేవ చేయండి, చాలా బాగుంటుంది. వ్యక్తులని దేవుళ్ళు చేయడం ఎందుకు? మీ ఇంటిలో 10 మందిని పిలిచి భోజనం పెట్టండి, చక్కగా ఆశీర్వదిస్తారు. అంతకంటే అద్భుతమైనటువంటి కార్యం ఇంకేముంటుంది? ఇలాంటి కార్యక్రమాలు చేయండి, మనుషుల్ని దేవుళ్ళు చేయొద్దు. మాట్లాడుతున్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీపీఠం నుంచి స్వామి పరిపూర్ణానంద అందుబాటులో ఉన్నారు. పరిపూర్ణానంద గారు నమస్కారం అండి. సాయిబాబా మీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆయన దేవుడని కొంతమంది, దేవుడు కాదని ఇంకొంతమంది. మీ అభిప్రాయం ఏంటి? ఆయన దేవుడా, ఒక అవతారమా, ఒక స్వామినా, ఒక గురువా, ఒక సాధువా? మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదట ఒకటి ఏంటంటే, నా అభిప్రాయం నేను వ్యక్తపరచడానికంటే ముందు స్వామీజీ తోటి నేను నేరుగా ఒకటి చెప్తున్నాను. ఈరోజు షిరిడి సాయిబాబా మీద ఇంతటి దుమారము తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమాత్రము లేదు. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అవసరం లేదు. ఎక్కడ కూడా ఆయన నేను దేవుణ్ణని చెప్పుకోలేదు, ఒకటి నేనే దేవుణ్ణని చెప్పుకోలేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ వ్యాలిడ్ పాయింట్. ఆయన చెప్పుంటే అప్పుడు కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఆయన దేవుడని నమ్మేవాళ్ళు ఉంటే నమ్ముతారు, లేని వాళ్ళు ఉంటే లేదు. రెండోది, స్వామీజీ తోటి నేను ఆలోచించేటువంటి విధానంలో చిన్న ఆలోచన ఏంటంటే, నాకు భగవంతుడి దగ్గరికి ఏ కోరికలతో వెళ్ళొద్దు, కోరికలు తీర్చేయడం భగవంతుడి యొక్క ఇది కాదు అనేటువంటి వాక్యం కరెక్ట్ కాదు. ఎందుకనంటే విష్ణు సహస్రనామం పారాయణం పూర్తయిన తర్వాత చివరిగా ఫలశ్రుతిలో ఆర్త విషణ్ణ శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి. అంటే భగవంతుడు అనేటువంటిది ఒక సాకారంలోకి ఎందుకు రావాలి? నిరాకారంగా ఉంటే ఏమీ లేదు. సాకారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రావాలి సాకారం అని అంటే, నేను కనెక్ట్ అవ్వడానికి, నేను అతనితో యునైట్ అవ్వడానికి నాకు కావాలి. ఆధ్యాత్మిక సాధకుడికైతే సాకార భక్తి అనేటువంటిది అక్కర్లేదు. అతను నిర్గుణ నిరాకార తత్వాన్ని అనుసంధానం చేస్తూ, ఉపాసన చేస్తూ, సాధన చేస్తూ తనను తాను పవిత్రంగా మలుచుకుంటూ ముందుకెళ్తారు. కానీ సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరికైతే ఇవేవి అర్థం ఇప్పుడు నేను తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ అని ఎవరికి చెప్పలేము, అది అందరికీ అందుబాటులో లేదు. సామాన్య భక్తుడు ఉదయం లేస్తే పొట్ట చేతిలో పట్టుకుని బయటికి వెళ్ళిపోయేవాడికి భగవంతుడు ఎందుకు కావాలంటే, మీరు మొట్టమొదట ఒక ప్రశ్న వేశారు, నాకేం తెలీదు, నాకు ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను ఆదుకునేదానికి ఎవరున్నారు, ఆపన్న హస్తాలు ఎక్కడున్నాయనంటే, ఆ ఆపన్న హస్తాల కోసం ఎదురు చూపులు చూసేటువంటి ఆ కళ్ళకి ఒక మూర్తిని మన పూర్వీకులు అందించి, నువ్వు భగవంతుడిని నమ్ముకోరా, నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాడు, ఏదో రూపంలో రక్షిస్తాడని మన పూర్వీకులు చెప్పారు. కాబట్టి మనం ఈరోజు యజ్ఞాలు చేస్తున్నప్పుడు నేను స్వర్గానికి వెళ్ళాలని సంకల్పం చేసి యజ్ఞం చేస్తాం. ఎందుకని?
కోరిక లేకుండా ఏ కర్మ జరగదు. ఫస్ట్ థింగ్ భారతీయ సంస్కృతిలోనే కాదు, ఎక్కడైనా సరే కోరిక లేకుండా ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. కాబట్టి షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళేటువంటి వ్యక్తుల్లో కూడా ఆ కోరిక ఉండొచ్చు, వాళ్ళు ఖచ్చితంగా ఆ కోరిక కోసం వెళ్ళడంలో తప్పేం కాదు. ఆయన తీర్చాడనేటువంటి భావన కూడా వాళ్ళ సుహృద్ భావన అయి ఉండొచ్చు, వాళ్ళ విశ్వాసం అయి ఉండొచ్చు. దాన్ని ఖండించేది ఎవరికి లేదు. ఇప్పుడు స్వరూపానంద స్వామికి లేదు, అక్కడ కూర్చున్న గోవిందానంద స్వామికి లేదు, పరిపూర్ణానంద స్వామికి లేదు. ఎందుకనంటే సమ్మక్క సారక్క అనేటువంటి జాతర ఏదైతే ఇక్కడ జరుగుతుందో తెలంగాణలో, ఇది ఒక గొప్ప సంస్కృతి. 10 లక్షల మంది, సుమారు 80 లక్షల మంది వరకు ఆ సమ్మక్క సారక్క జాతరలకు వచ్చారని అన్ని మీడియాలు చెప్పాయి. సమ్మక్క సారలక్కకి ఏంటి ప్రమాణం ఈరోజు? 80 లక్షల మందో 1 కోటి మందో పూజిస్తున్నారు. ఏంటి ప్రమాణం ఈరోజు? శాస్త్ర ప్రమాణం అడుగుతామా? గ్రామ దేవతలు ఉన్నారు, కట్ట మైసం ఉంది, ఏమన్నా ప్రమాణం ఉందా? లేదు. ఎన్నో గ్రామ దేవతలు ఉన్నాయి, ప్రమాణాలు లేవు. అలాగనే భారతదేశంలో ఎన్నో మారుమూల సంతోష్ మాత అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. చాలా ఎంతో మంది ఆడవాళ్ళు ఇప్పటికీ దాని గురించి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రమాణాలు అనుకుంటూ పోతే విశ్వాసానికి ప్రమాణం అక్కర్లేదు. విశ్వాసం అనేటువంటిది ఒక భక్తి నుంచి, లోపల ఆర్తి నుంచి పుట్టేటువంటిది. అది విశ్వాసము. ఒక రాయి పెట్టి నేను శివలింగం అని అంటాను, శివుడిని పూజించేస్తాను, నా విశ్వాసం అది. అక్కడ ఏంటంటే అభ్యాస అని అంటారు. అక్కడ ఉందా లేదా అనేటువంటిది కాదు, నా భావన ప్రధానం. 3 రంగుల జెండాలో దేశం ఉందా? చూపించండి, ప్రమాణం ఏమిటి అక్కడ? వాట్ ఈస్ ది లాజిక్? 3 రంగుల జెండా చూపించి నా దేశం అంట, ఏమిటి లాజిక్? అదొక భావన, ఒక భావుకత. అలాగని ఈరోజు షిరిడి సాయిబాబా దేవుడా కాదా అనేటువంటి చర్చని దయచేసి తీసి అవతల పారేయండి. ఎందుకంటే నమ్మారు దేవుడు అని అంటే వాడికి దేవుడు, నమ్మలేదు దట్స్ గుడ్. నీకు భగవంతుడి, నువ్వు ఆయన్ని దేవుడిగా అంగీకరించలేదు. నేను పరిపూర్ణానందగా నేను షిరిడి 6 సార్లు వెళ్ళాను, గత సంవత్సరంలో వెళ్ళాను. అసలు ఈ వివాదం ఎందుకు వస్తుందండి? మళ్ళీ వెళతాను ఇప్పుడు నేను షిరిడీకి. నాకు స్వరూపానంద ప్రమాణం కాదు ఈ విషయంలో, నాకు ఇంకెవరు ప్రమాణం కాదు. నాకు ఆయన పట్ల ఒక అభిమానం ఉంది, నేను వెళ్తాను. ఎవరు కాదంటారు చెప్పండి? ఇప్పుడు TV9లో మీరు ప్రతిరోజు హారతి ఇస్తున్నారు, మీరు నమ్మారా లేదా, మీకు ప్రమాణం ఏంటని అడుగుతామా? మీ నమ్మకం కాదు, మీకు ఆయనతో ఒక అనుబంధం, దట్స్ ఇట్, ఫినిష్. దానికి మీరేం ప్రమాణాలు అడగక్కర్లేదు. ఒకటి. రెండోది, ఈ రోజు హిందూ సంస్కృతిలో ఎన్నో సమస్యలు హిందూ సంస్కృతి బయట నుంచి ఎదుర్కొంటున్నాయి. దాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక్క త్రాటిపైకి వచ్చి దాన్ని ఎదుర్కోవాలి తప్ప అంతర్గతంగా ఈ పండితుడు ఆ పండితుడు, ఈ స్వామీజీ ఆ స్వామీజీ, లేకపోతే ఈ పీఠాధిపతి ఆ మఠాధిపతి, అసలు ఈ సమస్యలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. హిందూ సమాజం అన్నింటినీ కూడా ఒక్క త్రాటిపై నడిపించగలిగే ఒక ఏకాత్మత భావన మనకు రావాలి. దయచేసి అందరూ అర్థం చేసుకుని ఈ రోజు హిందూ సమాజాన్ని గాయపరచకండి. ఇంకా ఇది అది చెప్పి మనం గాయపరచదు. స్వరూపానంద స్వామికి మరి ఎందుకు అనిపించిందో ఆయనకు అనిపించింది అనుకోండి, లెట్ us లీవ్ ఇట్, దట్స్ ఇట్, ఫినిష్. ఆయన అభిప్రాయం అది ఆయన అభిప్రాయాన్ని తీసుకొచ్చి ప్రజల మీద ఏం రుద్దక్కర్లే. ఇప్పుడు అక్కడికి వెళ్లే వాళ్ళందరినీ ఆయన అడ్డుగా నిలబడి అక్కడ ఏమన్నా జాలీలు కట్టి ఆపుతున్నారు, ఆయన ఆపగలరు ఆయన ఇప్పుడు ఈ రోజు? పరిపూర్ణానంద స్వామి గారు, చాలా థ్యాంక్స్ అండి మాతో మాట్లాడినందుకు. ఎవరి కొలిచే దైవం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. నాకు ఒక దేవుడు నచ్చాడు, నేను కొలుస్తాను. నీకు రాముడు నచ్చచ్చు, నాకు కృష్ణుడు నచ్చచ్చు, నేను కొలుస్తున్నాను. దాంట్లో ఇబ్బంది ఏంటి, అభ్యంతరం ఏంటి? దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మరి బాబాని కొలవద్దు అన్న దగ్గర ఇప్పుడు పెద్ద ప్రశ్న. బాగానే ఉంది. బాబాని మీరు ఏమంటున్నారు? గురువు, నచ్చిన వాళ్ళు దేవుడు, ఇంకొంతమంది గురువు అంటారు. అలాగా నేను దీన్ని బంగారం అనుకుంటాను. చెప్పండి, ఏమంటారు మీరు? అంటే బాహ్యానికి అది బంగారం కాదు కాబట్టి, లేదా అది బంగారం అని నిరూపించండి అని అడుగుతాం. దీన్ని బంగారం అనుకుంటాను నేను, దీన్ని బంగారం అనుకుంటాను నేను. మీకు అది చాలా అమూల్యమైంది కాబట్టి మీరు దాన్ని బంగారంతో పోలుస్తున్నారు, అంతే. మనకి చాలా అమూల్యమైన వాటిని మనం బంగారం అనుకుంటాం, అంతే కదా. మన పిల్లల్ని కూడా బంగారం అని పిలుచుకుంటాం మనం. నేను దీన్ని బంగారం అంటాను. ఏమంటారు మీరు? దానిలో అనడానికి ఏముందండి, అది కళ్ళ ముందు కనిపిస్తున్నది. నేను దీన్ని బంగారం అంటాను. ఓకే, నేను కాదంటాను. ఇది బంగారం అవుతుంది. నేను కాదంటాను. నేను కాదంట. దీనికి ఒక స్వస్వరూపం ఉంటుంది, ఒక పదార్థానికి ఒక లక్షణం ఉంటుంది. మీరు స్త్రీ, మాతృమూర్తి, ఆయన పురుషుడు. ఇది ఒక బల్ల, ఇది ఒక పుస్తకం, ఒక భూమి, ఒక వజ్రం, ఒక గోమేదకము. ఒక్కొక్క వస్తువుకి తనదే అయినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక రూపం ఉంటుంది, లక్షణం ఉంటుంది, గుణం ఉంటుంది. ఆ లక్షణాలు, ఆ గుణాలు
పరిశీలన చేసిన తర్వాతే మనం దాన్ని చెప్పాలి, కానీ పరిశీలన చేయకుండా ఎలా చెప్తాం మనం? ఇప్పుడు బాబా మీద ఒక పరిశోధన పూర్తి స్థాయిలో చేశానంటారు. బాబా గురువు కాదు, దేవుడు కాదు అని అలా కాదు, పరిశీలన చేసినటువంటి ఋషులు మనకి తేల్చి చెప్పారు. అదే వేదం శాస్త్రం. మనం దాన్ని నమ్మకపోతే ఎలా? వాళ్ళకి ద్రోహం చేయి. ఇప్పుడు ఒకటి, మీకు 2 అబ్బాయిలు ఉన్నారు, మీరు ఒక టీచర్ అనుకోండి, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు అంటారు అది అది అంటారు, మీ యొక్క అనుభవంతో వాళ్ళకి చెప్తారు, వాళ్ళు దాన్ని వినకపోతే నాకు ఇష్టం వచ్చింది నేను నమ్ముతాను అని వాళ్ళంటే, మీకు 2 పిల్లలు ఉన్నారు, నాకు ఇష్టం వచ్చినటువంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అంటే తల్లిగా మీ మనసు ఎంత బాధపడుతుంది? నాకు ఇష్టం వచ్చినటువంటిది నేను చేస్తాను అని అన్నప్పుడు అది అంత ధర్మం కాదు. ఎప్పుడు మనం ఏం చేయాలంటే పెద్దలు ఏదైతే చెప్తారో అది మనం చేయాలి. నాకు ఇష్టం వచ్చినటువంటి, మాకు ఇంట్లో అర్థమైనది ఏంటంటే, అంటే నాకు సాయిబాబా ఇష్టం అని విన్నారు, మీ ఇష్టాన్ని మీ దగ్గర పెట్టుకోండి, కాదని లేదే. మేము ఇందాక పొద్దున కూడా అదే అన్నాం, క్రిస్టియన్స్ని కాదన్నావా, ముసల్మాన్స్ని కాదంటున్నావా, వాళ్ళలాగా మీరు ఉండండి, తప్పు లేదు. కానీ భగవంతుడు చేస్తుంటే ఎలా, ఉన్నటువంటి దేవస్థాలకు కల్మిషన్ చేస్తుంటే ఎలా? రేపు పొద్దున ఇది ఎలా అయిపోతుందంటే అండి, చాలా ఘోరాతిఘోరమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది. అలాంటిది రాకుండా ఇప్పుడు జాగ్రత్తగా తెలియజేసే కార్యక్రమం తెలియజేయకపోతే ఎలా కుదురుతుంది? తండ్రికి తల్లికి హక్కు ఉండదా? ఇప్పుడు మీరు ఏమని తెలియజేద్దాం అనుకుంటున్నారు? మేం కాదు, మా గురువులు తెలియజేస్తున్నారు. అదే వారి బాటలోనే మీరు వెళ్తున్నారు, మీరు చెప్తున్నారు. గురువుల బాటలోనే వెళ్ళాలి, తప్పకుండా గురువు బాటలోనే వెళ్ళాలి. శంకర భగవత్పాదులు ఏ మార్గం మార్చారు అదే వెళ్ళాలి. మీరు నన్ను టీచర్ లా ఊహించుకోమన్నారు కదా, నేను చాలా మంది పిల్లలకి గురువుని అవుతాను. అలా కోట్లాది మంది భక్తులకి బాబా గురువుగా ఎందుకు మారకూడదు? బాబాని ఎందుకు గురువుగా కూడా మీరు ఆమోదించట్లేదు? ఎందుకంటే దేవుడని ఆయన ఎప్పుడు ప్రకటించుకోలేదు, గురువుగా ఆమోదించట్లేదు. గురువుకి లక్షణాలు ఉంటాయి, అదే చెప్పాం కదా, గురువుకి లక్షణాలు ఉంటాయి. గురువు అంటే ఎవరు? శాస్త్రం చదివి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఆచార్య అంటే తను, అక్కడ చాలా శాస్త్ర విధానం ఉంది, తను ఆచరింపు చేయిస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళు గురువు అంటారు. కానీ ఇప్పుడు ఒకటి మేము ఇదే అంటాం, అక్కడ గురు చరిత్ర, ఇక్కడ ఒకళ్ళు ఏమైనా గురు చరిత్ర అని చెప్పారు. అసలు ఇప్పుడు వస్తుంది గురు చరిత్ర చదివారా? అసలు తెలుసుకున్నారా? అంటే మీరు నమ్మరు కాబట్టి అలా కాదు, మా పురాణాలు చదవడానికే మాకు సమయం సరిపోదే. అసలు మా పురాణాలు లేనిది ఏది ఇంకో దాని దగ్గరికి వెళ్ళడానికి? మేము మన పురాణాలను చదవలేనటువంటి వాళ్ళు ఇప్పుడు బాబా గురించి దేవుడు కాదు, బాబా గురించి దేవుడు కాదనడానికి మీరు ఏ రకమైన ఉంటే నిరూపించండి, ఏ ప్రమాణం ఉంది మీకు? ఇంకో కాల్ తీసుకుందాం. ప్రస్తుతం విజయవాడ నుంచి ప్రతాప్ కాల్ చేశారు. ప్రతాప్ గారు చెప్పండి. హలో, థింక్ లైన్ కట్ అయినట్టుంది. సరే, దేవుడని నిరూపించండి అంటున్నారు కదా. మామూలుగా దేవుడు నిరూపణ అవి కాకుండా దేవుడు అంటే సంపూర్ణ జ్ఞానంతో కూడుకున్న, సంపూర్ణ శక్తితో కూడుకున్న, సంపూర్ణ వీర్యంతో కూడుకున్నటువంటి, సంపూర్ణ తేజస్సుతో కూడుకున్నటువంటి, సంపూర్ణ బలంతో కూడుకున్న, సంపూర్ణ ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి 6 లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏమి వద్దా మనకి? ఉదాహరణకి వినండి, కొంతమంది ఎంత దుఃఖకరం అంటే, సన్యాసులు మేము ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ స్థాయిని వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుందమ్మా. కేవలం నేను భగవంతుని పేరు పెట్టేసుకుంటే మాత్రం అయిపోతామా? వాళ్ళని ఎవరు ఆమోదించరు. అందుకే మేము చెప్తున్నది ఏమిటంటే, యథార్థంగా మన స్వరూపాలు మనం తెలుసుకుందాం. ముందర ఆత్మసాక్షాత్కారం అయితే, ఆత్మసాక్షాత్కారం అంటే అదేమన్నా చిన్న పని? అది ఎంత కష్టం అది. అదే ఆత్మసాక్షాత్కారం ఇదేం చేయకుండా కేవలం ఏం చేస్తున్నారు? ట్యాగ్ తగిలించేసుకుంటున్నారు అంతే. ఇప్పుడు టీవీనే, ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడట్లా, ఆయన ట్యాగ్ పట్టుకుని నడుస్తున్న వాళ్ళ గురించి మనకి ఇప్పుడు చర్చ లేదు. వాళ్ళని నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు నమ్మట్లేదు. కానీ ఇప్పుడు బాబా ఆయన దేవుడా, కనీసం గురువా, కనీసం పోనీ ఏంటి మాట్లాడదాం. మాట్లాడడానికి హలో, లైన్ కట్ అయింది, చెప్పండి. మేము అదే అంటున్నాము, గురువు అన్నారు కదా, మేము చెప్పాం కదా, శ్రోత్రియం బ్రహ్మనిష్టం, ఈ లక్షణాలు ఉండాలి. లక్షణాలు లేకుండా మీరు ఎలా అంటారు? ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు, మీకు కొన్ని లక్షణాలు ఉన్నాయి,
మీరు కోట్ మీరు డాక్టర్ డ్రెస్ వేసిన ఇక్కడ కూర్చుంటే మీరు యాంకర్ అంటారా? ఎవరన్నాను మిమ్మల్ని? అంటే గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఇవి సాయిబాబాకి లేవు అని మీరు అంటున్నారు. అదే సాంప్రదాయబద్ధంగా కూడా ఉండాలి, గురు పరంపర కూడా ఉండాలి. ఆ గురు పరంపర గురించి ఇప్పుడు మీరు బయట ఒక్కటి కోట్ వేసుకుంటే అయిపోతారా? ఇంకా శతస్కోప్ కూడా ఉండాలి కదా డాక్టర్ గారికి. ఓకే, తెల్ల కోట్ ఒకటే వేసుకుంటే సరిపోతుంది కదా. ఆ తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడం కూడా రావాలి కదా. స్టెథోస్కోప్ తెల్ల కోట్ వేసుకుని వైద్యం చేయలేని డాక్టర్ పనికిరాడు కదా. అయితే స్టెథోస్కోప్ వేసుకుని మన లోపల ఉన్న విద్వత్తు, డ్రెస్ కూడా ఉండాలి, లోపల జ్ఞానం కూడా ఉండాలి. అంటే ఫుల్ యూనిఫామ్ లోనే ఉండాలంట దేవుడు. అందుకే బ్రహ్మచారులు ఉన్నారు, ఎందుకు పంచి వేసుకుంటున్నారు? ఇలా సూటు బూటు కట్టుకోవచ్చు కదా. అలాగా వేదం చదువుతున్నప్పుడు బ్రహ్మవస్త్రం కట్టుకోవాలి, తెల్ల వస్త్రం కట్టుకోవాలి. ప్రతిదాని అంతా వదిలేసేయండి అమ్మా. లౌకికంలో మేముంటుంది ఏమిటంటే ఏదో ఒక దానికి మీరు చేరండి. నేను అది కాదు ఇది కాదు అంటే అర్థం ఏమిటి? ఏదో ఒకటి ఏదో ఒక మతం కింద చేర్చాలంటారు. అదే కాదు, మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఏమిటి? మీరు ఇంకా సమాధానం చెప్పగలిగితే మాకే మంచిది. మీరు హిందూ అన్నారా, హిందూ దాంట్లో ఏదో ఒక స్థానం ఇస్తాం. మీరు ముసల్మాన్ అన్నారా, మనం ముసల్మాన్ దాంట్లో ఏదో స్థానం సంపాదించుకోమనండి. మీరు హిందూ అంటలేదు, ముసల్మాన్ అంటలేదు. విషయం ఏంటంటే ఆయనే నాకు ఈ స్థానం అక్కడ కావాలి ఇక్కడ కావాలి. అది కాదు మేము చెప్తాం డిసైడ్ చేయడానికి. ఇప్పుడు మీకు ఉద్యోగం ఇవ్వాలి, మధ్యప్రదేశ్లో ఐఏఎస్గా మీకు ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళు అడుగుతారు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అడుగుతారు కదా. లౌకికంలోనే అడుగుతున్నారు కదా, మరి దేవుడు పోస్ట్ ఇచ్చేయాలంటే కనీసం ఉండాలి కదా. లౌకికంలోనే ప్రతి వచ్చిన వాళ్ళందరినీ ఎలా చేస్తారు గేట్ దగ్గర. మీరు నువ్వు ఎవరు, నీ ఐడెంటిటీ కార్డు ఏమిటి? సాక్షాత్తుగా మీరున్నా సరే నమ్మరు. మీ ఐడెంటిటీ కార్డు చూసి మీ ఐడెంటిటీ కార్డుకి వాల్యూ, మీకు వాల్యూ లేదు. అంటే ఇప్పుడు అదే కరెక్ట్ అంటారు దేవుడి విషయంలో కూడా. ముఖ్యం, ఆయన అసలు వ్యక్తి నేను కళ్ళ ముందు వచ్చి అలా లేదు. అందు గురించే దేవుడిని పేరు పెట్టేసుకుంటున్నారు తప్ప దేవుడిలో ఉన్న లక్షణాలు ఉండాలి కదా. డాక్టర్ని పేరు పెట్టేసేసుకుని డాక్టర్ లక్షణాలు లేకపోతే డాక్టర్ అంటారా చెప్పమ్మా? గోవిందానంద సరస్వతి స్వామీజీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి సూర్యప్రకాష్ కాల్ చేశారు. ఇంకొక లైన్స్ అన్ని కట్ అవుతున్నాయి. ఇంకో కాలర్ ఉన్నారు, ఇంద్రసాగర్ గారు, చెప్పండి. నేను ఇంద్రసాగర్ మాట్లాడుతున్నాను. మాట్లాడండి. గోవిందానంద స్వామి గారు నమస్తే అండి. నారాయణ, చెప్పండి అమ్మా. అయ్యా నేను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నానండి. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ మానవ కోటి అంతరిని కూడా సృష్టించింది ఎవరండి? మానవ కోటిని అంతరిని సృష్టించినటువంటిది భగవంతుడమ్మా. భగవంతుడు. ఆ భగవంతుడిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు కదండి. అవునమ్మా. అయితే ఇప్పుడు దేవుడు సృష్టించిన మానవ కోటిలోనే ఇంకా దేవుళ్ళు కూడా ఉంటారండి? ఇంకా దేవుళ్ళు ఉండరమ్మా. దేవుళ్ళు దేవతలు అని చెప్పేసి అక్కడ 33 కోట్ల మంది దేవతలు ఉంటారమ్మా. ఆ 33 కోట్ల మంది దేవతలకి ఒక విభాగం అనేటువంటిది ఉంది. 33 కోట్ల మంది దేవతలు తప్ప ఇంకెవరిని దేవతల కింద పరిగణించలేదమ్మా. 84 లక్షల జీవరాశులు ఉంటాయమ్మా. అందులో ప్రాణులు, అక్కడ అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు అని చెప్పేసి పురాణాల్లో చాలా విపులంగా కూడా. ఒక విషయం నేను అడుగుదాం అనుకుంటున్నానండి. చెప్పమ్మా. ఇప్పుడు ఈ ఈ సృష్టిని అంతటినీ సృష్టించినది సృష్టికర్త. అవునమ్మా. సృష్టికర్తని ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటున్నారు. దాన్ని సామాన్యంగా సత్ విప్రహ బహుధ వదంతి అని చెప్పేసి ఒకే సత్యము అనేక రకాల పేర్లతో పిలుస్తారు అన్నారు తప్ప అనేక శరీరాలు అని చెప్పలేదమ్మా. ఇక్కడ భగవంతుడు ఒకడే, కానీ ఇక్కడ కేవలం ఇప్పుడు పుట్టినటువంటి శరీరాన్ని మనం భగవంతుడు. నేను ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తిని. చెప్పండి. నేను మీతో మాట్లాడవచ్చా? తప్పనిసరిగా అమ్మా. ఇప్పుడు ఉదయం నేను కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఏ నంబర్కి చేయాలో తెలియక నేను చేయలేదండి. చెప్పండి. ఇప్పుడు రమణానంద మహర్షి గారు అని అనబడిన వ్యక్తి ఒక ఆయన ఏమన్నారంటే క్రైస్తవులు పిలుచుకునే దేవుణ్ణి ఈశ్వరునిగా వారు పోల్చారు. చెప్పండి అమ్మా. అది చాలా పొరపాటండి. ఆయన అలా పోల్చడం అనేది చాలా పొరపాటు. దీనికి మీరేంటి జవాబిస్తారండి? అది ఆయన అభిప్రాయాన్ని మీరు ఆయన అడిగితే బాగుంటుంది కదమ్మా. నేను TV9 వారిని కూడా ప్రశ్నిస్తున్నానండి.
ఈ విధంగా వేరే మతాలని మీరు ఇందులో ఇంక్లూడ్ చేయకండి. ఇది కేవలం హిందూ మతానికి చెందిన ఒక వాగ్వివాదం అని నేను ఏ మతాన్ని ఎవరు దీంట్లో ఇంక్లూడ్ చేయలేదండి. తల్లి సాయిబాబా దేవుడా కాదా అన్న దాని మీదే మనం చర్చ జరుగుతున్నాం. ఏ మతాన్ని ఇందులో అమ్మా తల్లి మేము చెప్పున్న దాంట్లో కూడా పొద్దున్న మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించేయమ్మా. పొద్దున్న జరిగినటువంటి చర్చలో ఎటువంటి మీ ప్రస్తావన కూడా రాలేదమ్మా. హైదరాబాద్ నుంచి ప్రకాష్ గారు చెప్పండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి చెప్పండి. హలో నమస్తే మేడం. మాట్లాడండి. హలో నమస్తే అండి. ప్రకాష్ గారు వింటున్నాం, మాట్లాడండి, మాతో డైరెక్ట్ గా మాట్లాడండి. చెప్పండి, వినబడుతోంది, చెప్పండి. ఇప్పుడు సాయిబాబా గురించి మనం మాట్లాడుతూ షిరిడి సాయిబాబా గురించి ఎక్కడ వేదాల్లోనూ పురాణాల్లోనూ వేటిల్లోనూ శాస్త్రాల్లోనూ చెప్పబడలేదు కాబట్టి ఆయన్ని దేవుడిగా ఆమోదించాం అన్నది మీ ఒకటే ఉదాహరణ. అంతే అంటారా? ఒకటే ఉదాహరణ. మీ కంపెనీకి ఒక రిజిస్టర్ ఉంది. ఆ రిజిస్టర్లో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారనే పేర్లు ఉంటాయి. పేర్లు ఉన్న వాళ్ళనే ఒప్పుకుంటారు. ఇంతకంటే ఉదాహరణ రిజిస్టర్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చండి. వీటిని అప్డేట్ చేసుకునే అవకాశం లేదు కదా. సాయిబాబా 19-20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఆయన గురించి పురాణాల్లో ఎలా లిఖించబడి ఉంటుంది? అవును అవును, అది పురాణాల్లో ఏ రకంగా లిఖించబడి ఉంటే ఇది కేవలం ఒక బిల్డింగ్, ఒక ఆర్గనైజేషన్ కాదు కదా. అనంతకోటి భువనాలు, అనంతకోటి భువనాలన్నింటికి 200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ ఒక వ్యక్తిని ఏ రకంగా భగవంతుడు చేస్తారమ్మా మీరు? ఇది ఒకటే భూమి కాదు, సూర్యుడు, చంద్రుడు, అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఇక్కడ. శ్రీకృష్ణుడు అన్న ఒక మాట నేను ఉదహరిస్తాను. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అన్ని జీవుల్లో నేను ఉన్నాను అన్నాడు కదా శ్రీకృష్ణుడు. అంటే మనం చిన్న చీమ దగ్గర నుంచి, ఒక పురుగు నుంచి, ఒక కీటకం నుంచి, ప్రతి దాంట్లో దేవుణ్ణి చూడాలి కదా. ఆత్మరూపంలో బాబాలో దేవుణ్ణి చూసుకుంటున్నప్పుడు ఆత్మరూపంలో ఉన్నారన్న కానీ శరీరాలు ఒకటి అనలేదు కదా. మీ శరీరం వేరు కదా, మా శరీరం వేరు కదా, వాళ్ళ శరీరం వేరు కదా. అలాగే ఈయన శరీరం వేరు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? శరీరాన్ని భగవంతుడు చేస్తున్నారు. ఆత్మ అంతా ఒకటే. శంకర భగవత్పాదలో చెప్పినది ఏది? వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారన్నది వెంకటేశ్వర స్వామి రూపం. ఆ రూపానికి ఓ ధ్యానం ఉంది కదా, శ్రీ సూక్తం ఉంది, అంటే లక్ష్మీ అమ్మారి ధ్యానం అనే అర్థం కదా. గణపతి దర్శేషం ఉంది. సాయిబాబాని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు కదండి. సాయిబాబాని వాళ్ళు శరీరాన్ని చూసారమ్మా. మేమంటున్నది మీరు శరీరాన్ని భగవంతుడు చేస్తున్నారు. మంచితనం ఒకటే కాదమ్మా, ఇంకా చాలా లక్షణాలు కావాలి. ఒకటి మీ కంపెనీలో జాయిన్ అవ్వడానికి కేవలం రూపు రంగు ఉంటే చాలా, నాలెడ్జ్ అక్కర్లేదా? ఇంకా కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి, నాగేశ్వరరావు గారు చెప్పండి. హలో నమస్కారం అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. అది కదమ్మా, సాయిబాబా పొద్దున్న నుంచి ఇంత గోల్ చేస్తున్నారు కదా. హలో చెప్పండి. మొన్న మధ్యన పోయిన సంవత్సరం తిరుపతి సాయిబాబా విగ్రహాలు పాదాలు తీసుకుని తిరుపతి గుడిలోకి వెళ్ళారండి వాళ్ళు. అలా మత ప్రచారం చేసుకోమనండి. ఇంత 30 సంవత్సరాల నాడు సాయిబాబా దేవుని ఉందండి మేడం? 30 సంవత్సరాల నాడు సాయిబాబా గురించి ఏమైనా ఉందా? మేము ఇంత ఎప్పుడో షిరిడి వెళ్తే ఆ బాబాని దర్శనం బయటకు వచ్చాక సమాధి ఉందమ్మా. ఆ సమాధిలో మొత్తం ముస్లింస్ పద్ధతిలో, ముస్లింస్ వ్యవహారాలు, ముస్లింస్ పద్ధతిలో నడుస్తున్నాయి. ఇక్కడ రామాయణంలోకి వెళ్ళి సాయిరామ్ సాయిరామ్ అని పాటలు పాడతాం, సాయిరామ్ సాయిరామ్ ఆశలు ఎత్తాం. ఎంతవరకు సమం అది? దేవస్థానం రామాయణంలోకి వెళ్ళి రాముడికి సాయిరామ ఆశలు ఎత్తాం ఎంతవరకు? అది మత పిచ్చి కాకపోతే అది. మొన్న ట్రాక్ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఒక బోర్డుకి మేము 20 కోట్లు కడతామని పద్ధతి ఇది చేస్తున్నారు. అది ఎంతవరకు కట్టమ్మా? ఏమ్మా? మీ ప్రశ్న అర్థమైంది నాగేశ్వరరావు గారు. కాకపోతే సాయిబాబా విషయంలో ఆయన్ని ఏ మతం కిందకి చేర్చలేమని సాయి భక్తులు అంటూ ఉంటారు. ఆయన విష్ణు సహస్రనామం గురించి పారాయణం చేశారు. ఆయన అల్లా అల్లా అని ఎప్పుడు అంటూ ఉండేవారు. మీరేమంటారు? ఇప్పుడు ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద అన్నారు. క్లారిటీ లేదంటున్నాం మీకు. క్లారిటీ లేకుండా మీరు ఏ రకంగా నిర్ణయించగలరు? మొట్టమొదటిగా మీరు క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మాకు దాంతో సంబంధం లేదు కదా. క్లారిటీ మాకు మా వేదాల్లో ఉంది. మీరు క్లారిటీ లేరు, మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్న ప్రజలని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మీది. మరి ఏదో ప్రయత్నం వల్లేదని అలా వదిలేస్తే పాపం ఆ జీవుల ప్రాణాలు ఏమైపోవాలి? మీరు ఇందాక ఒక మాట అన్నారు, చెప్పండి. సాయిబాబాలోని మంచితనం, ఆయన ఎన్నో త్యాగ గుణాలు ఇవన్నీ చేశారని భగవంతుడు అయిపోడు, మేము కూడా చేస్తున్నాగా మంచి కార్యాలు అన్నారు. మీరు మంచివాళ్ళు.
అంతే. మంచి పని చేస్తే మంచి పని అంతే. భగవంతుడు అనేటువంటి పట్ట కట్టడానికి ఉండదు. అంటే మీరు ఈ టీవీ 9లో పనిచేస్తున్నారు, అలా మీరు మంచివారు, అలానే టీవీ 9 నా CEO అంటారా మిమ్మల్ని? కాబట్టి ఏంటంటే మన సనాతన ధర్మం ఉంది, మన సనాతన ధర్మాన్ని అందరూ నమ్మండి, మీరు అందరూ రక్షింపబడతారమ్మా. రేపు ఉజ్జయినిలో 16వ తారీఖు ఏం జరగబోతుంది? 16వ తారీఖు ఉజ్జయినిలో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ చక్కగా ఎవరైతే సాయిబాబా గురించి సంశయాలు ఉన్నాయో, ఎవరైతే బహిరంగ సవాలు విసురుతూ ఉంటారో అలాంటి వాళ్ళకందరికీ అక్కడ బహిరంగ సవాల్. భారతదేశంలో ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా ప్రశ్నించవచ్చు, ఎవరు ఏదన్నా అడగచ్చు, అక్కడ అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. అక్కడ సాక్షాత్ జగద్గురు శంకరాచార్యుల వారే అక్కడ ప్రశ్నలు చెప్తారు. ఈరోజు మన భాగ్యనగరంలో ఎవరో బహిరంగ సవాల్ చేశారు కదా, నిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఒక్క ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సరైనటువంటిది వాళ్ళు కూడా సవాల్ చేశారు. మేము అక్కడ కుంభమేళాకు వస్తున్నామని చెప్పేసి వాళ్ళు కూడా చాలా పందాలు పెట్టారు, చాలా అన్నారు. అవన్నీ అక్కడికి వచ్చి నిరూపించుకోవాలి. వాళ్ళు నిరూపించుకుని వాళ్ళు ప్రూవ్ చేయకపోతే జగద్గురు శంకరాచార్యుల వారి పాదాల ముందర సాష్టాంగ ప్రణామం చేసి మాది తప్పైందని ఒప్పుకుంటే కరుణిస్తారు మా గురువులు నారాయణ. మీరు ఇందాక సవాల్ విసిరారు అని మాట్లాడుతున్నారు. ఉదయం కూడా మీరు ఎంత ఆవేశంగా మాట్లాడారు, మీరు కానీ రమణానంద కానీ మేము చూసాం. అంటే ఒకటమ్మా, మీకు కొడుకున్నాడు ఇప్పుడు మేము ఎలా మాట్లాడుతున్నాం? మీకు కొడుకున్నాడు సవాళ్ళు. గురువుని ప్రత్యక్షంగా తల్లిని అవమానిస్తే ఏ కొడుకమ్మా సామాన్యంగా ఉంటాడు? అందులో తల్లి సాక్షాత్ వేదం మీకు ఏదైనా ద్రోహం చేసిందా? వేదాన్ని బహిష్కరించడానికి ద్రోహం చేసిందా? అందులో తప్పులు కనుక్కోవడానికి? భాగవతం ఏమైనా ద్రోహం చేసిందా? అందులో ఎక్స్ట్రా చేర్చారు అనడానికి? రాముడు ఏం ద్రోహం చేశాడు? కృష్ణుడు ఏం ద్రోహం చేశాడు? మేము అడుగుతున్నటువంటిది. కాబట్టి ఏం చేస్తారంటే, కానీ చాలా మంది భక్తులు మనుషుల్ని ఎవరైనా ఏకం చేయడానికి ప్రయత్నించాలి కానీ వర్ణాశ్రమ ధర్మం అనే పేరుతో విడదీసే ప్రయత్నం చేయకూడదు. ఈ స్వామీజీలు కానీ ఇంకొకళ్ళు కానీ చేసే ప్రయత్నం అది ఆ వర్ణాశ్రమం పేరుతో. వినండి అమ్మా, అసలు వర్ణాశ్రమం అంటే మీ దృష్టిలో అర్థం ఏమిటి? కులాలు మతాల పేరిట జనాన్ని దాని గురించి మీకు ఐడియా లేదమ్మా. కాబట్టి ఐడియా లేని దాని గురించి మీరు ఆలోచించి కంటే మీరు ఐడియా ఉన్న దాని గురించి మీరు చెప్తే బాగుంటుందమ్మా. జనం అడిగేది అదే, జనం అడిగేది అదే అని మీరు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు. వర్ణాశ్రమం పక్కన పెట్టండి, ఎందుకు పక్కన పెట్టాలి? నాకు తెలియదు అంటున్నారు కదా. అందుకు అవును, మరి అలాంటి గురించి ఒక సబ్జెక్ట్ జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, జనానికి అల్టిమేట్ గా ఒక మంచి మార్గాన్ని చూపించే వ్యక్తిని అనుసరించడంలో తప్పేంటి? ఒకటి అది అనుసరించండి, కానీ భగవంతుడు అనద్దే. భగవంతుడు అదే చెప్తున్నాం మీకు. కానీ మీరు ఇందులో చక్కగా ఉంటారు, మిమ్మల్ని అందరూ అనుసరిస్తారు, CEO అయిపోతారా? అంటే ఇది రెలవెంట్ కాదు. మీరు ఇలాంటి ప్రశ్న అడిగితే దానికి సమాధానం నేను CEO అవ్వను. అలా అందుకే దీన్ని దానికి లింక్ చేయడం, అబ్బా మీకు కావాల్సింది లింక్ చేయొచ్చు, మాకు కావాల్సింది లింక్ చేయకూడదు కాదు కదా. ఇప్పుడు నాకు నచ్చిన వ్యక్తిని నేను పూజించుకోవాలి. అలా కాదమ్మా. ఇప్పుడు అందు గురించి మనం ఏం చేయాలంటే, మన శాస్త్రం ఏం చెప్తుందంటే, మన మతి నుంచి ఆలోచించి చెప్పుకు వెళ్ళకూడదు, ఇండివిజువల్ ఒపీనియన్స్ వచ్చేస్తాయి. అందుకే శాస్త్రంతో మనం వెళ్ళాలి. భగవంతుడు ఎవరు? శాస్త్రం నుంచి తెలుసుకోవాలి. కాబట్టి ఏంటంటే అంతే, బాబాని భగవంతుడు కాదు అని మీరు తీర్మానం చేసుకుంటారు. ఒకవేళ భగవంతుడైన వాళ్ళు ఒప్పుకుంటోంది కదా, భవిష్యత్తులో కలికి అవతారం వస్తుంది 4,32,000 సంవత్సరాలు. కానీ దత్తాత్రేయ అవతారం, ఆ తర్వాత మళ్ళీ బాబా అవతారం, ఈ అవతారం క్రమంలో బాబా కూడా ఉన్నారని కూడా ఉంది కదా. ఎక్కడుంది? శ్రీపాద వల్లభ మేము ఇప్పుడు మేము అక్కడికి కుంభమేళ వెళుతున్నాం కదా, మీరు పురాణాలు చదువుకోండి. మీకు కూడా ఒక ప్రశ్న, మీరు మాకు ఏమండి ఈ పురాణంలో దత్తాత్రేయుల తర్వాత బాబాగారు కూడా ఉన్నారు, ఒకసారి మీరు కూడా సంశోధన చేయండి అన్న. దొరికితే మీకు చక్క బహుమతి ఇస్తాం, దొరకకపోతే మా గురువు గారికి మీరు కూడా ఒకసారి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుందరు, మంచిది అవుతుందమ్మా. సో గోవిందానంద సరస్వతి స్వామీజీ ప్రజలందరికీ కూడా ఒక ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. సాయిబాబా గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ఆయన దేవుడని మీరు నమ్మినా, దేవుడు కాదని మీరు అనుకున్నా, ఆయన గురువు అనుకున్నా, ఇంకేమనుకున్నా, దాని గురించి మీరేమన్నా చాలా క్లియర్గా మాట్లాడి బాబా దేవుడని నిరూపించుకోగలిగితే ఉజ్జయిని 16వ తారీఖు రమ్మంటున్నారు. కాకపోతే వారు మాత్రం సనాతన ధర్మాన్ని అనుసరించి ఒక గురువుకి కానీ దేవుడికి కానీ కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్న వ్యక్తినే గురువుగా
ప్రతి ఒక్కరూ అంగీకరించాలని వారు అంటున్నారు. మరి ఉజ్జయినిలో 16వ తారీఖు జరిగే ఆ సంగమం, ఆ సత్సంగ్ ఎలా జరుగుతుందో మనం చూద్దాము. భక్తులు ఎటువంటి ప్రశ్నలు అక్కడ సంధిస్తారు, దానికి పరిపూర్ణానంద స్వామి కానీ క్షమించాలి, దానికి స్వరూపానంద సరస్వతి నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో వేచి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.